ఆ రోజు 95 సిద్ధాంతాలు చూపించాడు. ఇదిగో బాబు, మీరు పాప పరిహార బలి అంటున్నారు. ఇదిగో నేను దొంగతనం చేశాను, రాత్రి ఒక మనిషిని చంపాను అంటే ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి హో నీ పాపం పోయింది, 1000 రూపాయలు కట్టు అన్నావు. ఆయన ఇదే పాప పరిహార పత్రాలు డబ్బు సంపాదించుకుంటున్నారు. ఆ రోజుల్లో పోపులు ఎలక్షన్స్ గొడవలు ఉండి చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికిస్తాం డబ్బులు ఇవ్వలేము. చచ్చిపోయిన రోజులు బతికిస్తారమ్మా. బైబిల్ తెలియదు ఎవరికి, బైబిల్ ఎవరికి తెలియదు, ఒక పోపులకే తెలుసు. మనం చూడటానికి అప్పుడు బైబిల్ అనేది కట్టడాలో ఉండేది కాదు. ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేది దేవుని వాక్యము. కాబట్టి సంఖ్యలో ఉన్న మానవుని మరి సంఖ్యలు తీయగలిగేది దేవుని వాక్యం అని మనందరికి తీసుకొచ్చింది. అందుకని మీరు ఖాళీ సమయం, ప్రాణం పోతే తప్ప మీకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, పరలోకానికి వెళ్తారు. చాలు. కనుక మన జీవితాలు ఆయన ఎదిరించి, రెండోది మీరు చేసే మంచి కార్యాలు ఒకటే చేస్తే పరలోకం రాదయ్యా. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. చాలా చక్కటి మాట ప్రసంగం చెప్పడానికి సహాయం లేదు కానీ నా మాటలు ముగిస్తున్నాను. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును, మారు మనసు పొందాలా. యేసు ప్రభు మనందరి పాపాల కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కనుక ఆయన శిలువ చెంత మన పాపాలను రక్తంతో కడుక్కొని మనందరూ కూడా ఆయన బిడ్డలుగా ఉండాలని 3 మాటలు చెప్పాడు. ఏంటంటే మొట్టమొదట సంఖ్యలలో దేవుని వాక్యం ఉంది. పోపులు ఒక గదిలో పెట్టారు బైబిల్, ఎవరికి చూపిట్లా. ఇప్పుడు వాళ్ళు పోపులు దాచి పెట్టారు. ఇప్పుడు మన అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి. ఏం లేదు, మనం కూడా తాగాలి. మీ ఇళ్లలో సంఖ్యలలో ఉంటుంది, మీ దగ్గర బైబిల్. మర్చిపోబాకండి. మీరు తెలుస్తున్నారా? ఒక పేజీ అన్న తిప్పారా? బైబిల్లో మొదటి పేజీ దగ్గర నుంచి చివరి పేజీ వరకన్నా ఒకసారి చదవకపోయిన పేజీలన్నా తిప్పారా? ఒకసారి ఆలోచించుకోండి. మన జీవితం ముగిస్తూ ఉంది. అందుకని ఇక్కడ ఆయన మొట్టమొదటి చెప్పాడు, బైబిల్ సంఖ్యలలో ఉంది దేవుని వాక్యం. అంటే అర్థమైందంటే బైబిల్ని ఒక గదిలో పెడుతున్నారు, ఒక సూట్ కేసులో పెడుతున్నారు, తెరవట్లా. ఈరోజు మనందరికీ వచ్చింది. ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోండి, ప్రతిరోజు నేను దేవుని వాక్యాన్ని చదువుకుంటాను. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. రెండోది మరి ఇక్కడ అన్నాడు, సాల్వేషన్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. రక్షణ డబ్బులతో కొనేదిగా. ఒక మన టీవీలో సాక్షి చెబుతుంది, అయ్యగారు చేయి పెడితే నేను బాగోలేదయ్యా, అయ్యగారు చేయి పెడితే ఉద్యోగం, అయ్యగారు చేయి పెడితే రాదు. రక్షణ యేసయ్య మాత్రమే ఇవ్వగలడు. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టి చచ్చిపోయి, ఆయనే ఉమ్మి వేయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ప్రక్కలో బల్లెపు పోడు. యేసయ్య రక్షణ నీకు ఉచితంగా ఇచ్చాడు. నేను కాదు ఇచ్చేది రక్షణ. ఒక బాప్తిసం ఇచ్చినాక మాత్రాన మేము రక్షించామని చెప్పకూడదు. యేసయ్య రక్షించుకున్నాడు. నేను పలాని పాస్టర్ గారి ద్వారా బాప్తిసం తీసుకొస్తే, బాప్తిసం ఎవరైనా దైవజనులు ఇవ్వచ్చు. ఈ పాస్టర్ గారే నన్ను రక్షించాడు అనకూడదు. ప్రభువుకు బాధ కలుగుతుంది. రక్షించేది ప్రభువు, నిన్ను ఆత్మీయంగా బలపరిచేది మేము. మమ్మల్ని నిలబెట్టుకొని దేవుడు నడిపిస్తాడు, అంతే. మా దగ్గర ఏముండదు. అందుకని చివరిగా రెండో మాట ఏమన్నాడే, అందుకని ప్రభు ఇక్కడ అన్నాడు, విశ్వాసం ద్వారా నీతి, కృప ద్వారా రక్షణ. అందుకని మహా గొప్ప సంస్కర్త ఏమన్నాడు తెలుసండి, హియర్ ఐ స్టాండ్, మే గాడ్ హెల్ప్ మీ, ఆమేన్ అన్నాడు. కాబట్టి మనము బైబిల్కు సంఖ్యలు వేయాలని చూసామా? ఒకరోజు నీకు సంఖ్యలు వేస్తుంది. ఎలా వేస్తుంది పాస్టర్ గారంటే, ఒక కానిస్టేబుల్ చెప్పాడు, వాళ్ళ భార్య ప్రార్థనకి వెళ్తా ఉందంట, బైబిల్ గ్రంథం తీసుకొని. ఆమెను బాగా కొట్టేవాడంట, బైబిల్ తగలబెట్టాడంట.
రిటైర్డ్ అయ్యే వయసులోకి వచ్చేటప్పటికల్లా ఆయన తెలియని జబ్బు వచ్చిందంట. డాక్టర్ కూడా తెలియదు. అందరూ రోగులందరూ కూడా ఎక్కడ పోయినా బాగుపడ్డారంట. చివరికి ఒక అన్యులైన డాక్టర్ గారు అన్నారంట, కానిస్టేబుల్ గారు, నువ్వు రోజు ఆ ప్రభువు నమ్ముకొని కాస్త బైబుల్ చదువుకోయా, లేకపోతే నువ్వు బాగుపడవన్నారంట. ఇప్పుడు అన్యులైనటువంటి ఆయన ఎన్ని మందులు పడ్డా నువ్వు బతకట్లా, స్వస్థపడట్లా, మా చేతుల్లో ఇంకేమీ లేదు. అప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఈ మాట గుర్తు పెట్టుకున్నాడంట, నా భార్య రోజు బైబుల్ చదువుతుంటే నేను చదవని కూడా చేసి బంధించాను కదా, దేవుడే ఈరోజు నాకు చేశాడు. చివరికి కన్నీళ్లతో ఆ పక్షవాతంతో మంచంలో ఉండి ఏడుస్తూ దేవుడి వాక్యం రోజు చదువుకుంటూ ఉంటే ఆ బైబిల్ అంతా మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు నాలాంటి వాళ్ళు వరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారంట, స్వస్థపడ్డా. బైబిల్ ఆఖరి పేజీ చదువుతున్న రోజు లేచి నిలబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా వాళ్ళు జాతర ఇచ్చి వాక్యానికి అంత శక్తి ఉంది. దేవుని వాక్యం ఆఖరి పేజీకి వచ్చాడంట, చదువుతాం. చచ్చిపోతాడే అనుకుంటున్నారంట భార్య పిల్లలు. ఆ రోజు అట్టని శక్తితో దేవుడు ఆఖరి పేజీ, అయ్యా నీ వాక్యం ముగిస్తున్నాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే శక్తి వచ్చిందంట. లేచి నడుచుకుంటా అందరు కనపడుకుంటా చేతులు, ఇదిగో యేసయ్య నన్ను బాగు చేశాడని చెప్పాడు. ఎంత గొప్ప సాక్ష్యం. దేవుని వాక్యాన్ని బంధించబాకండి. ఒకరోజు నువ్వు బంధిస్తే, చదవకుండా ఇంట్లో ఓరక పెట్టుకుంటే, ఒకరోజు తప్పకుండా సంఖ్యలు నీకే వేయబడతాయి. నువ్వు తిరిగి చదువుతున్నప్పుడు కొవ్వు మెదడుకు దొరికినట్టుగా ఉంటుందని చెప్పాడు. రెండోది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన మాటలో సంఖ్యలలో చెరలో ఉన్న సంఘం చెరలో ఉన్నంట. ఏమిటి చెర? సంఘానికి శిరస్సు క్రీస్తు. దేవుని ఆలయంలో దేవునికి చోటు లేదంట. మనుషులు పెత్తనం ఎక్కువైపోయిందంట. నేను క్యాథలిక్ సంఘములో అధికారం అంతా పాస్టర్ గారే. మన సంఘాలు అయితే అరే ఏదైనా భార్య అంటాం. మీరు ఎప్పుడైనా ఆశయం చర్చికి వెళ్ళారా? ఎవరన్నా పాస్టర్ గారిని ఎప్పుడైనా పలకరించారా? ఫాదర్ గారిని ఎప్పుడైనా పలకరించి చూడండి. ఎవరైనా పలకరిస్తాడే. ఆశయం చర్చి కూడా ఏం చూడండి, ఎంత మౌనంగా ఉందో. మాస్కి వెళ్ళండి, తప్పులేదు, ఒకసారి వెళ్ళి చూడండి. పాస్టర్ గారికి ఎంత విలువ ఉందో చూడండి. ఫాదర్ గారిని పలకరించి చూడండి. ఆ చర్చిలో సంఘాన్ని చూడాలి, తప్పేం లేదు. వాళ్ళు మనం అన్నదమ్ములే. వాళ్ళలో కొన్ని లోపాలను బయటకు వచ్చామే తప్ప ఇద్దరు సేవ ఒకటే. కాకపోతే మనము కొన్ని మార్పులు తీసుకొచ్చాడు మార్టిన్ లూథర్ గారు. పూజలు చేయొద్దు, బొమ్మలు మొక్కొద్దు, పత్రాలు అమ్ముకోవద్దు వాళ్ళకి చెప్పారు. వాళ్ళు మార్పు చెందారు చాలా వరకు. దైవజనుని యొక్క పెత్తనం ఇప్పుడు కూడా ఏ విశ్వాసకి పెత్తనం ఉండదో, పోవటం, మాసులో కూర్చోవడం, ఆయన ఏం చెబితే చేయండి. అక్కడ హోప్ దగ్గర నుంచి కూడా. అయితే మార్టిన్ లూథర్ గారు ఏం చేశాడంటే, అధికారం ఇద్దరికి ఉంటే మంచిదని పంచాడు. అది కొన్ని స్థలాల్లో దుర్వ్యాపారం అయిపోతుంది. క్యాథలిక్ సంఘాలు స్థిరంగా ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు స్థిరంగా ఉన్నాయి, వాళ్ళు ఏడ అమ్ముకోలేదు, స్థిరంగా ఉన్నాయి. మన మిషనరీస్ కూడా ఇచ్చారు, మనం చాలా పోగొట్టుకున్నాం. కనుక దైవ భయం తగ్గింది. దైవ భయం ఉండాలి మనిషి. ఈ గ్రామంలో అందరికీ అదే చెప్తాను, నేనున్నంత కాలం ప్రతి వ్యక్తి చర్చిలో, గ్రామంలో ప్రార్థనకు రావాలని కోరుకుంటాను. మీరు ఏదో తెచ్చిచ్చారని కోరుకుంటారు. ఆదివారం అందరూ ప్రతి ఇల్లు దేవుడిచ్చాడు మీకు ఈ స్థలాలు. మనుషునిలా ఈ దైవాలయం మీకు కలుగు చేసింది. ఓడిన ప్రార్థనకు వచ్చి ఒక గంట కూర్చొని వెళ్ళండి చాలు. ఇంకేమవుతుంది? ప్రభు నాకు బయలుపరిచిన అనుభవాన్ని నేను చెబుతున్నా. నాకేమవుతు ఆదివారం ఇక్కడ 30 ఇళ్ళు ఉన్నాయి, 35 ఇళ్ళు, ఒక 30 కుటుంబాలు అందరూ గుడికొచ్చారు చాలు.
ఏమి తెచ్చారని నేను ఎప్పటికీ అడగను, ఏమి ఇవ్వండి అని కూడా అడగను. ప్రభు నాకు చెప్పాడు, ఈ ఒక్క మాట అడుగు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నా కుమారుడా, నిన్ను నేను సేవకు పిలుచుకున్నాను. నువ్వు కష్టాలు పడితే నేను చూడలేదు, నీ అవసరాలను నేను తీరుస్తాను. నువ్వు ఆ సంఘానికి చెప్పాల్సిన మాట ఏంటంటే, మీరందరూ దేవుని సన్నిధికి రండి. ఒక మాట చెప్పమన్నాడు. ఇంకెప్పుడు ఇంకొక మాట చెప్పను. ఆదివారం మీరందరూ అట్లా కనబడితే చాలు. రాని వారి గురించి చింతించమన్నాడు, కన్నీరు కారమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. 4 గంటలు పెరుగుతాను రోజు, 4 ప్రార్థన చేస్తాను. 6 వరకు నేను వెలుగుగా ఉంటాను రోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘం రక్షించబడాలి, మీరు దీవించబడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, చెరలో ఉన్న సంఘం. చాలా సంఘాలు నీకు తెలియదు, నీకు ఇంకా పాస్టర్ గారు ఉన్నా, కొన్ని పల్లెటూరులో చర్చీలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, పాస్టర్ గారు లేదు, మంచి పాస్టర్ గారు లేదు. ఎప్పుడైనా నేను పెళ్లికి వెళ్తే వాక్యమైన తర్వాత చూద్దా, పాస్టర్ గారు ఇలాంటి పాస్టర్ గారు మాకు వస్తే బాగుంది, అమ్మ భక్తులు అన్నీ చేయలేదు. చాలా సంఘాలకు దైవజనులు లేరు, వాక్యం విపులంగా చెప్పేవారు లేరు, ప్రార్థన చేసేవారు లేరు. మీరెంతో ధన్యులు. చాలా మందికి ఇళ్లలో చర్చి లేదు, మీరు ధన్యులు. ఎస్ఆర్ గారు మందిరానికి నాకు ఎదురొస్తుంటారు, భార్య భర్త పిల్లలు స్కూటర్లు బండ్లు వేసుకొని ఎక్కువగా 6 నుంచి పరిగెత్తుతూ ఉంటారు. 4 మైళ్ళు 5 మైళ్ళు 10 మైళ్ళు. అందుకని ప్రియమైన దేవుడు పెట్టారు, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడని జ్ఞాపకం చేస్తూ చివరి మాట్లాడుతున్నారు. చెరలో ఉన్న సంఘంలో అధికారం దేవునికి ఇవ్వాలా, దైవజనుని మాటకు విలువాలా, దైవజనుని ఉద్దేశం తెలుసుకోవాలా, దైవజనునికి సహకరించాలా. పాస్టర్ గారు ఏం చేద్దామండి, పాస్టర్ గారికి అవకాశం ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో నేను గొల్లవారి బారిలో ఒక విషయంలో కత్తించాను. పెళ్ళి అన్నీ పెట్టేసుకొని డేట్లు పెట్టేసుకొని వచ్చే వారమేనండి పెళ్లి కాకిని అన్నారు. మా భయం ఉంది అసలు మీకు దేవుడంటే. అంటే వాళ్ళు ఏంటంటే మా కూలోడేగా పాదిరి గారు, మేము అడగంగానే కాగితం పెడతాడు. పాస్టర్ గారు చెప్పారా, ప్రార్థన చేయించుకున్నారా, ఎన్ని ఆదివారాలు ఉన్నాయో చూసుకున్నారా? మీ అధికారం నడవకూడదు, ఆశీర్వాదం ఉండదు. దేవునికి అవకాశం ఇవ్వండి, దైవజనులను అడగండి. అయ్యా మా బిడ్డకు వివాహం పెట్టుకోవాలనుకుంటున్నాం, లేదా ఒక కుటుంబ ప్రార్థన పెట్టాలి, ఒక జ్ఞాపకార్థ ప్రార్థన పెట్టాలయా అని సమయం కానీ కనుక్కోవాలి. ఖాళీ ఉందా లేదా అని అమ్మంటారు. అంతేగాని ఇప్పుడే అనుకున్నాం పాస్టర్ గారు ఎక్కడున్నావు తొందరగా డిక్టేటింగ్ అన్నా. ప్రేమైన దేవుడు వెళ్ళారా, దేవుని చేత ఎన్నుకోబడ్డాం, మేము దేవుని చేత పిలువబడ్డాం. కనుక దైవజనుని కూడా గౌరవించడం, ప్రేమించడం, మరి పంచుకోవడం నేర్చుకోవాలి. ఆఖరి మాట్లాడినాడు, చెరలో ఉన్న సంఘం ముసుగు వేయబడిన సిలువ. వాళ్ళకి ఇక్కడ కథ చేస్తుంది, మీరు చూశారండి. ముసుగు వేయబడిన సిలువ, సిలువ కథ తెరవాలా, సిలువ లేకపోతే ఇలువే లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుడి వెళ్ళారా, నా నిజ జీవితాల్లో సిలువ వైపు చూద్దాం, సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూద్దాం, యేసు రక్తము చేత కడగబడదాం, మన విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. మనందరం కూడా విశ్వాసం కలిగి ఉండాలంటే ముగిస్తున్నాను, దేవుని ఆలయానికి రావాలి. 9:30 నుంచి 10:30 ఒక గంటే ప్రార్థన. విశ్వాసం అనే గాలి కావాలంటే వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి, దైవజనుని ఆశీర్వాదాలు తీసుకోవాలి. అప్పుడు నీవు బలవంతురాలుగా ఉంటావు, దైవజనుడైన మార్టిన్ లూథర్ లాగా నీవు వాడబడతావు. నువ్వు అడిగితే కాదు, నువ్వు అడగకుండా నీ ఇంటి మీదకు ఆశీర్వాదాలు అలా వస్తాయి. ఆశీర్వాదాలన్నీ నీ ఇంటి మీదకి వస్తాయి, నువ్వు అడుగుకోవాల్సిన పని లేదు. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుని విశ్వాసగా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు, గుడికి వెళ్తున్నావు, ఇంకేంటి?
కాబట్టి ఆ విశ్వాసం కాదు. విశ్వాసం, గుడికి రాకపోతే విశ్వాసం ఉండదు, ప్రార్థన చేయకపోతే విశ్వాసం ఉండదు, బైబిల్ చదవకపోతే విశ్వాసం ఉండదు, వాక్యం వినకపోతే విశ్వాసం ఉండదు. అలాంటి విశ్వాసాన్ని కలిగి ప్రభు సన్నిధికి వచ్చి మట్టి దేవుడు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. ఆమె సమస్త జ్ఞానం రప్పించిన దేవుడి సమాధానం యేసుక్రీస్తు వారి హృదయంలో తలంపులకు కావాలి. ఆమె